పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ జయంతిని పురస్కరించుకుని అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం యూనిట్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ విజ్ఞాన భారతి హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాలా లజపతిరాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అపుస్మా నియోజకవర్గ అధ్యక్షులు టి అమీర్ బాషా మాట్లాడుతూ లాలా లజపతిరాయ్ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఎన్ శివకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దగ్గర అంత లాంగ్ వచ్చింది మా ఫోటోలు చాలా లాంగ్ తీస్తున్నాం దగ్గర దగ్గర ఫోటో भारत माता की जय भारत। लाला लजपति राय, लाला लजपति राय, लाला लजपति राय, लाला लजपति राय, लाला लजपति राय। वंदे मातरम, वंदे मातरम। भारत माता की जय भारत। భారత స్వాతంత్ర్య సమరయోధుడు పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ జయంతిని నేడు అపుస్మా యూనిట్ ఆధ్వర్యంలో ఆలగడటంలోని విజ్ఞాన భారతి హైస్కూల్లో కరెస్పాండెంట్ ఎన్ శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఆయనకు పూలమాలతో ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. లాలా లజపతి రాయ్ గారు వారు ఒక గొప్ప విద్యావేత్త, న్యాయవాది, రచయిత, పత్రికా సంపాదకుడు, రాజకీయ నాయకుడు, సమాజ సేవకుడు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, స్వదేశీ ఉద్యమ నేత. అటువంటి గొప్ప మహనీయుడు, అదే కాకుండా గొప్ప ధైర్యశాలి, పరాక్రమవంతుడు, త్యాగధనుడు కూడా. వారు అప్పుడే ప్రజల కోసం అని చెప్పేసి ఎన్నో విద్యా సంస్థలు స్థాపించడం జరిగింది, ఆసుపత్రులు కూడా కట్టించడం కూడా జరిగింది. అదేవిధంగా 1890 ఆయన ఒక పంజాబ్ పేరుతో ఒక నేషనల్ బ్యాంక్ కూడా స్థాపించడం జరిగింది. వారు వచ్చేసి ఈ యొక్క లాల్ బాల్ పాల్ అనేది త్రయం, అతివాదుల త్రయం ఉంటుంది. లాల్ ఏమంటే చెప్పాలంటే సరే లాల్ బాల్ పాల్, దీన్ని త్రయం అంటారు. అంటే ముగ్గురు, అంటే లాల్ అంటే లాల్ అంటే లజపతి రాయ్, బాల్ అంటే బాల గంగాధర తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్ర పాల్. వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఆనాడు దేశ స్వాతంత్ర పోరాటంలో ఒక ప్రముఖ పాత్ర వహించినటువంటి గొప్ప మహనీయులు వీళ్ళంతా కూడా. అటువంటి టైంలో లాలా లజపతి రాయ్ గారు కూడా ఆయన ఒక గొప్ప వ్యక్తిగా ఉండి ఆ యొక్క స్వాతంత్ర పోరాటంలో చేసి ఆయన ఎన్నో ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అంటే ప్రజలలో ఒక స్వాతంత్ర కల్చర్ రగిలించేందుకు పత్రికా రచన చేసినాడు. తర్వాత ఎన్నో స్వదేశీ ఉద్యమాన్ని, వందే మాతరం, ఎన్నో ఉద్యమాలు. అంటే వీళ్ళు దాదాపు గాంధీజీ రాంతలకే 1905 సంవత్సరం నుండి 1928 సంవత్సరం వరకు వీళ్ళు ఒక స్వాతంత్ర పోరాటాన్ని ఒక పోరాటం, ఒక వినూత్నమైన కార్యక్రమం చేసుకుంటూ ప్రజల్లో దేశభక్తి కలిగిస్తూ చేసినటువంటి గొప్ప మహిళలు అంటే ఈయన మాట. తర్వాత ఈయన మన దేశానికి అప్పుడు ఈ యొక్క ఆంగ్లేయులలో అంటే వాళ్ళు ప్రవేశపెట్టి సంస్కరణ, అంటే మన యొక్క భారతదేశం పరిపాలించే బ్రిటిష్ పరిపాలకులు ఏం చేశారంటే ఈ యొక్క భారతదేశంలో సంస్కరణలు ఏ విధంగా ఉంటాయి, ప్రజలకు చేరువవుతున్నాయా లేదా, బాగుంటాయా లేదా అని పరిశీలించడానికి ఏ విధంగా అనుకుంటున్నారు ప్రజలు అనేది ఒక సైమన్ కమిషన్ అని ఒకటి పెట్టినారు, ప్రవేశపెట్టి దాంట్లో అంతా కూడా మన యొక్క 1927 సంవత్సరంలో మన దేశంలోకి రావడం జరిగింది. అయితే ఆ యొక్క కమిషన్, ఆ యొక్క సైమన్ కమిషన్ దాంట్లో ఎవరే కానీ మన భారతీయులు ఒక్కరూ లేరు, అంతా వాళ్ళకి ఆంగ్లేయులు ఉన్నారు. కాబట్టి
దాన్ని అంతా ఏం చేశారు మన నాయకులంతా కలిసి ఆ యొక్క సైమన్ కమిషన్ని వ్యతిరేకించాలి.